ఉమ్, 3 పేరాలు కనబడుతుంది, అవును. 3 గీతలు కనబడతాయి. ఉమ్, 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 పైన మీది గత నెలలో ఎంత కరెంటు, ఉమ్, ఈ నెలలో ఎంత మీటర్, మీటర్ మీద అప్పుడు ఎంత ఇప్పుడు ఎంత, ఉమ్, పోను మీరు వాడిన యూనిట్లు ఎంత, ఉమ్, దాని తర్వాత దాని అమౌంట్. అవును. ఇంతవరకు మీది ఒరిజినల్. ఉమ్, దాని కింద ఎనర్జీ ఛార్జెస్ అంటే ఉమ్, వీళ్ళు మనకి సేవలు అందించినందుకు ఒక సొమ్ము, ఉమ్, సర్వీస్ ఛార్జెస్. సర్వీస్ ఛార్జెస్, ఎనర్జీ ఛార్జెస్ అవును, ఎనర్జీ ఛార్జెస్ మనం వాడింది. వాడింది, దానికి అడిషనల్ గా సర్వీస్ ఛార్జెస్, అదే అవును. దానికి అడిషనల్ గా అదేదో పేర్లు రాస్తారు ఇక, ఆ కింద పేర్లు చదువుతూ ఉంటే ఒక 6-7 కనబడతాయి. ఇవి కాకుండా 2022 అని ఒకటి, 2024 అని ఒకటి, ఇంకో 2 కనబడతాయి. ఆ ఏడాదంట వీళ్ళు కరెంటు మనకి తక్కువకి ఇచ్చారట. అలా ఇచ్చినందువలన వాళ్ళకి ఎక్కువ భారం పడిందట. అప్పుడు మన దగ్గర వసూలు చేద్దాం అనుకున్నది వసూలు చేసుకోలేకపోయారు కాబట్టి, మనకి తక్కువ కరెంట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు మనం కట్టాలట. అది కూడా 2026 వరకు కట్టాలట. ఇందులో విచిత్రం ఏంటంటే ఆ ఏడాది మనకి బిల్లు ఎవడు తగ్గించాడు? అదే కదా, అప్పుడు బాధారు కదా. అంటే ఇందులో చిన్న మీరు చెప్పిందా అంటే ఇదే మీరు చెప్పింది కరెక్ట్ 100%. నేను డైరెక్ట్ గా 1912 కాల్ చేసి అడిగా మార్నింగ్. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఒక 2 మీటర్ నెంబర్లు చెప్పాను నేను. ఒకటి 2021లో తీసుకున్న మీటరు, 2022లో తీసుకున్న మీటరు. 2022లో తర్వాత తీసుకున్న మీటర్లకి మామూలుగానే బిల్లు వస్తుంది, ఎక్కువ రావట్లే. 2021లో తీసుకున్న మీటర్కి వస్తుందంటే అప్పుడు సర్దుబాటు ఛార్జీలు అంటే అప్పుడు కట్టలేని ఇప్పుడు వేస్తున్నారు. ఈ బిల్లులు 2022 తర్వాత కొత్త మీటర్లకి రావట్లేదు, మళ్ళీ వాళ్ళకి మామూలుగానే వస్తుంది. 2022 ముందు అంటే 21 ఆ ముందు తీసుకున్న వాళ్ళకి ఈ బిల్లులు వస్తున్నాయి అనేది వాళ్ళు చెప్తున్నమాట. అదేం లేదు, నాకు 22లో తీసుకున్న దానికి కూడా వస్తుంది బిల్లులు. సోలార్ దానికి కూడా వస్తున్నాయి. సోలార్ ద్వారా నేను పవర్ ఇస్తున్నా గవర్నమెంట్కి, అవును, కానీ నాకు ఎదురొస్తుంది బిల్లు. రాకూడదు అసలు మరి. అదే కదా, దాంట్లో అడ్జస్ట్మెంట్ నాకు అర్థం కాల. అదే కదా మరి.